ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. అంటే సమాజంలో ఈరోజు ఇప్పటి కాలంలో మనము చూస్తున్నటువంటి సమాజమే లేదు. ఈనాడున్న సమాజం ఒకనాడు ఉండేది గాదు. ఈ సమయమున మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా లేవు. ఎక్కువ చోట్ల అనాదిగా లోకమంతా ఏం జరుగుతూ ఉండేది అంటే, మానవుడే సాటి మానవుణ్ణి పీడించి, వేధించి, బాధించి, హింసించి, దోచుకొని, వారిని అలా అర్ధాంతరంగా వదిలేసి, కొందరు మాత్రమే పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. సర్వసాధారణంగా బలవంతుడు బలహీనుడిని కొడతాడట అన్నదే లోకానికి తెలుసు, కనబడుతున్నది. కానీ దాన్ని ఇంకా క్లారిటీగా వాస్తవంగా ఆలోచన చేస్తే దాన్ని ఒక సామెత ఉంది. బలహీనుణ్ణి బలవంతుడు కొడతాడు, బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడట. అంటే దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఈరోజు ఎవరైతే చేతగాని వాళ్ళు, బలగం లేనోళ్ళు, శక్తి లేనోళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వారి నుంచి ఎంత వీలైతే అంత దోచుకోవటం. ఒకవేళ వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే, డబ్బులు లేకపోతే వారిని తరాల వెంబడి తరాలు వెట్టి చాకిరీకి వాడుకోవటం. వెట్టి చాకిరీ అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందండి? ఉన్న వాళ్ళు ఒకసారి పంచుకోండి. ఏంటి వెట్టి చాకిరీ అంటే ఏంటి? మనం పదాలు వాడుతూ ఉంటాం కదా ఎప్పుడు. తెలిసిన వాళ్ళు ఒకసారి పంచుకోండి. వాళ్ళనా? వందనాలమ్మా, చెప్పండి. బానిసత్వం కలిగి పని చేయడాన్ని వెట్టి చాకరీ అంటారు. ఓకే అమ్మా. ఇంకా బానిసత్వంతో పని చేయటాన్ని వెట్టి చాకరీ అంటారమ్మా. వెరీ గుడ్. ఇంకా 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 నేను కొంచెం మరింత క్లారిటీ రావాలి దానికి సంబంధించి. అన్నా వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్నా, మనం పని చేసేదానికంటే మించి ఎక్కువగా చేపించేదాన్ని వెట్టి చాకరీ అంటారు. వెరీ గుడ్. ఇంకొక మాట వచ్చింది. బానిసత్వంతో పని చేయించుకోవడం వెట్టి చాకరీ, చేయవలసిన పని కంటే ఎక్కువ చేయించుకోవటం వెట్టి చాకరీ. ఇంకా పనికి తగిన వేతనం అంటారు కదండి అమ్మా. పనికి తగిన వేతనం అంటారు కదనా, అలాంటి వేతనం ఏమీ లేకుండా బలవంతంగా ఎక్కువ పనిని చేయించుకుంటూ ఉండడా బానిసగా చూస్తూ ఉండడాన్ని వెట్టి చాకరీ. వెరీ గుడ్ అమ్మా. 3 రకాలైనటువంటి వచ్చాయి. ఒకటి బానిసత్వంతో పని చేయించుకోవటం, ఒకటి చేయవలసిన దానికంటే ఎక్కువ పని చేయించుకోవటం, ఒకటి ఇవ్వవలసిన కూలి ఇవ్వకుండా పోవటం, ఒకటి. ఇంకా ఇంత మించి ఏమైనా? ఇవన్నీ కరెక్టేనమ్మా. అసలు ఏ బాకీ లేకుండా పని చేయించుకోవడమే వెట్టి చాకరీ. వెరీ గుడ్ అమ్మా. ఇది అల్టిమేట్ గా చెప్పాలంటే వాస్తవంగా వాళ్ళు ఏ బాకీ ఉండదు. బాకీ ఉన్నారు అని మొదటగా పనికి పెట్టుకుంటారు వాళ్ళు. కొంత డబ్బు లేని వాళ్ళు ఉన్నోళ్ళ దగ్గర తీసుకుని ఉంటారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చి ఉంటారు. అది తీర్చేవాడికి పైసలు ఉండవు. ఉండకపోవటాన్ని బట్టి మరి నువ్వు మా ఇంట్లో పని అన్నా చేయడానికి ఉండు, ఇంతకాలం నువ్వు పని చేస్తే నీ రుణం తీరిపోద్ది, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అనే రీతిగా ముందు పనిలో పెట్టుకుంటారు. అది ఎలా పరిణమిస్తుందని అంటే, ఇంకా తీరింది ఏదో ఓ స్త్రీ రేపురా అని అంటారు కదా. అంటే ఎప్పుడు చదువుకున్నా అది అలాగే ఉంటుంది.
నువ్వు రేపు చదివినా ఓ స్త్రీ రేపు రానే ఉంటుంది. అందుకే అప్పు ఇచ్చేవాడు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏం రాస్తాడో తెలుసా బోర్డు మీద? తెలుసా అప్పు మీకు? అడగద్దు అని రాస్తాను. అప్పు రేపు అని రాస్తాను. ఇది కరెక్ట్. ఎందుకంటే రేపు అని అనుకోండి, అప్పు రేపు అంటే ఈ రోజు నువ్వు అడగద్దు. మరుసటి రోజు వచ్చినా కూడా బోర్డు అట్లాగే ఉంటది, అప్పు రేపు అని ఉంటుంది. అలా నువ్వు నీ అప్పు అనేది, నువ్వు చేసిన రుణం అనేది రేపు తీరుతుంది లేరా అని తరాలు 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 పైసలు డబ్బులే ఇవ్వకుండా, చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా, నువ్వు చేసిన అప్పే తీరుతోందని చెప్పి పని చేయించుకుంటూ ఉంటారు. దాన్నే వెట్టి చాకిరి అని అంటారు. ఈ వెట్టి చాకిరీలు కావచ్చు, అలా ఉన్నటువంటి వాడు లేనటువంటి వాడి మీద ఆశపడి వాడికి ఉన్నటువంటి బలంతో, బలగముతో, అధికారంతో ఆ ఉన్నవాడి దగ్గర కాస్త దోచుకొని వాడు పప్పం గడుపుకొని వీడిని అర్ధాంతరంగా నాశనం చేసేది కావచ్చు. ఇది సమాజ వ్యవస్థ. సో ఇటువంటి పరిస్థితుల్లో మానవ హక్కులకు సంబంధించి, హ్యూమన్ రైట్స్ సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా పటిష్టమైనటువంటి చట్టాలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇంట్లో ఒక ఆడకూతురు బాధించబడుతూ ఉంటే భర్త చేత, భర్త సంబంధికుల చేత ఆమె కేసు పెట్టగలిగితే చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ అనేటటువంటివి రావడాన్ని బట్టి. అంత మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇలా వెట్టి చాకరీ వ్యవస్థ క్రింద అణిచేస్తూ ఉన్న విషయం తెలిస్తే, గవర్నమెంట్ దృష్టికి వస్తే, అక్కడ కూడా ఎవరైతే ఎంతకాలంగా వెట్టి చేయించుకుంటున్నారో వాళ్ళని శిక్షించి, వెట్టి పనులకు బాధించబడుతున్నటువంటి పిల్లలు, బలహీనలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా మన ఆస్తిని ఎవడన్నా కాజేసిన పరిస్థితులు కావచ్చు, మనల్ని అన్యాయంగా ఎవడన్నా వాడి బలం ఉందనో, బలగం ఉందనో కొట్టి హింసించి అవమానపరిచిన విషయం కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా హ్యూమన్ రైట్స్ అనేటటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వచ్చింది. మానవ వనరులు అని కూడా అంటారు. ఈ మానవ హక్కుల శాఖ మంత్రిత్వం కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో. అట్లాగే మనిషి చదువుకోవటం ఒక హక్కు. మనిషి తనకు ఇష్టం వచ్చినటువంటి మతం, అంటే మతం ఇన్ ద సెన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమని చెప్పాను గుర్తుందా ఎవరికైనా? విశ్వాసం. వెరీ గుడ్ అమ్మా. మతం అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని అనుసరించవచ్చు. నువ్వు ఇది అనుసరించకూడదు, ఇది నీకు సంబంధించింది కాదు, నువ్వెవడివి, అదే వాడెవడు, వీడెవడు అని ఎవడు మాట్లాడడానికి లేదు. ఇష్టం వచ్చినటువంటి ప్రదేశంలో నివసించవచ్చు, ఇష్టం వచ్చినటువంటి జీవనోపాధిని ఎంచుకోవచ్చు మానవుడు. దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు, ఏ పనైనా జీవనోపాధి అయినా చేసుకోవచ్చు, ఎలాంటి బట్ట అయినా కట్టుకోవచ్చు. నువ్వు ఆంధ్రాలో ఉన్నావు, ప్యాంట్లు వేసుకుంటే కుదరదురా భయ్ అన్నానికి లేదు. పంచ లాల్చేది అంటారు కదా, పంచ కట్టుకొని మాత్రమే ఉండాలి, మన ఆంధ్రుల్ది పంచ కట్టే కదా అని మాట్లాడడానికి లేదు. ఇలా ఒకటి కాదు, వాడు ఇష్టం వచ్చినటువంటి చదువుకోవచ్చు. అలాగే ఏ దాని విషయంలో సరే అయినా సరే ఎవడైనా ఇట్లా చేయకూడదు అని గట్టిగా ఆంక్షలు విధిస్తే ఈ క్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం నమ్మిన మన జీవము కలిగిన దేవుడి మీద, పరిశుద్ధ గ్రంథం మీద, మానవ హక్కుల పరిరక్షకులము, లోకోద్ధారకులము, జనోద్ధారకులము, దేశోద్ధారకులము అని పిలువబడుతూ ఉన్నటువంటి మానవతావాదులు, మానవ హక్కుల పరిరక్షకులు, మానవ హితులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథం మీద, ఆ గ్రంథానికి మూలకారకులైనటువంటి
బైబిల్ దేవుడి మీద చాలా నేరారోపణలు చేశారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, బైబిల్ దేవుడు వెట్టి చాకరీని ప్రోత్సహిస్తాడు, అణచివేతను ప్రోత్సహిస్తాడు, హింసను ప్రోత్సహిస్తాడు. ఆయన శవకాముకుడు. శవకాముకుడు అన్న పదానికి అర్థం తెలుసా ఎవరికైనా? పదం కొత్తగా అనిపిస్తుంది కదా మనకి. శవకామకుడు అంటే ఏంటి అర్థం? మా తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. టైం వేస్ట్ చేయకుండా మనం అసలు విషయాల్లోనికి వెళ్ళిపోవాలి, టైం లేదు మనకి. తెలియదు అంటే ఉన్న శవాలతో పని చేయించేవాడు అనుకుంటానన్నా. కాదమ్మా, కాదు తల్లి. ఇక్కడ శవకామకుడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కామం అన్న పదానికి అర్థం ఏంటంటే ఇష్టం అని అర్థం, తీవ్రమైన కోరిక అని అర్థం. ఓకే, అంటే ఆయన మానవులను శవాలుగా మార్చటానికే ఇష్టపడేవాడు. మానవులను అంటే హింసను ప్రేరేపిస్తాడు. మనిషిగా భూమి మీద జీవించటానికి ఆయనకి ఇష్టం లేదు, చంపేస్తాడు. ఆ పాత నిబంధనలో అందరికంటే ఎక్కువగా ఈరోజు ప్రపంచంలో మనం గమనించగలిగితే ఒక స్ట్రాటజీ, ఒక లెక్క, ఒక స్టాటిస్టిక్స్ ఆలోచన చేస్తానండి. ప్రపంచంలో ఎవరు ఎక్కువ మందిని చంపారు అని అంటే విమర్శకులు అంటారు అడాల్ఫ్ హిట్లర్ కూడా పనికిరాడు. తర్వాత మనం ఎవరినైనా చెప్తూ ఉంటాం, నియంతలు అని చెప్తుంటాం కదా, ఈ హింసించేటటువంటి వాళ్ళని రాజుల గురించి కొందరి గురించి చెప్తూ ఉంటాము. భయంకరంగా వాళ్ళు నిర్దయగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళను చంపేస్తారు అనేటువంటి దానిలో బైబిల్ దేవుడు చంపినంత మందిని ఈ భూ ప్రపంచంలో ఎవడు చంపలేదు అని దేవుడు శవకామకుడు అన్నటువంటి రీతిగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోతే ఆయన బానిస వ్యవస్థనే ప్రోత్సహించాడు, ప్రవేశపెట్టాడు. అసలు రాజరిక వ్యవస్థనే ఆయన ప్రారంభించాడు, అణచివేతనే ఆయన ప్రారంభించాడు, అణచివేతన చేశాడు, చెయ్యమన్నాడు కూడా. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఈ దేశాల వాళ్ళు ఉన్నారు కదా, మనం కనాను దేశం ఉంది, కనాను దేశం దాదాపు 7 జాతుల వాళ్ళది. ఈ జాతుల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మోషే గారి నాయకత్వంలో చంపించేశాడు, యెహోషువ నాయకత్వంలో చంపించేశాడు వాళ్ళని. ఎన్నో ఆ తదుపరి కూడా రాజులు, ఇప్పుడు సౌలు రాజు ఉన్నప్పుడు యుద్ధం వాళ్ళని అమాలేకీలను కనికరించకుండా వెళ్ళి చంపేసి వచ్చాయి. స్త్రీలు లేదు, పిల్లలు లేరు, వృద్ధులు లేదు, ఎవరు లేదు, చంపి పడేసి వచ్చేసి వాళ్ళంతా కొల్లసము, మీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను మాకు దోచేసుకోవాలని ఇలా ఈ హింసను ప్రేరేపించి, అసమానతను ప్రేరేపించి, మానవులలో అందరూ ఒకటే అన్నటువంటి భావనను తీసేసి ఒక్క జాతిని మాత్రమే, ఇశ్రాయేలు జాతి అన్నదాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఆయన ప్రేమిస్తూ దానికోసం మిగతా జాతులన్నింటినీ కూడా హింసిస్తూ వాళ్ళ రక్తపుటేరులు పారిస్తూ వాళ్ళ శవాల మీద ఇశ్రాయేల్ పునాదులు ఏర్పాటు చేశాడనేటువంటి టాక్ బలంగా నేటికి వినిపిస్తున్నారు. ఆయన బిడ్డలంగా, ఆయన భక్తులంగా, బైబిల్ గురించి కాస్త కూస్తూ తెలిసిన వారంగా ఇదే వాదన మనం దగ్గరికి వస్తే మనం ఏం చెప్తాం? జవాబు మీ దగ్గరికే వచ్చింది అనుకోండి, మీరు ఏం చెప్తా అంటే ఎలా ముందు వాళ్ళకి చెప్పే విషయం పక్కన పెట్టండి, మనమైనా ఎలా సముదాయించుకోగలం? అవును కదా, ఇవన్నీ నిజమే కదా, వాస్తవమే కదా, ఇలా చేయించాడు కదా, ఎందుకు అంటారు? కారణం మరి మానవుడిగా చూడలేనటువంటి వ్యక్తి, అసమానతలతో చూడగలిగినటువంటి వ్యక్తి, ఏ మానవులనైతే దేవుడు సృష్టించుకున్నాడో అదే మానవుల్ని ఇంత నిర్దయగా చంపేసుకొని వాళ్ళ సంపాదనలన్నింటినీ కూడా ఒక జాతికి దారాదత్తం చేస్తున్న వ్యక్తి ఆదర్శప్రాయుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఎట్లా అవుతాడు? పరిశుద్ధుడనో, జీవం కలిగిన దేవుడనో, మనకు చాలిన దేవుడనో, మహిమ కలిగిన వాడనో, గొప్పవాడనో, శ్రేష్ఠుడనో, ఘనుడనో ఎలా మనం భావించగలగాలి?
దీనికి ఏంటి జవాబు ఏంటి అసలు? ఒకసారి అర్థమైన వాళ్ళు దాని గురించి ఎస్ ఇది రైట్ వే, దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు చాలా మంది, మనం ఇలా అపార్థం చేసుకోకూడదు, ఇది అసలు అర్థం అన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేయించగలగాలి? ఐడియా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మాట్లాడండి త్వరగా. మన ఇంటి వారి కోసము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేనికైనా తెగించి ఇచ్చేస్తాం కదనా. అట్లనే ఇశ్రాయేలీయులు ఆయన ఎన్నుకున్న జనాంగం కాబట్టి ఆయన కోసం, ఆ ప్రజల కోసం ఏమైనా చేయొచ్చు. అమ్మా ఇది ఒకసారి సహేతుకంగా అనిపించలేదమ్మా. ఎందుకనంటే ఇప్పుడు మన ఇంటోళ్ళ కోసం, మన సొంతోళ్ళ కోసం వేరే వాళ్ళు చంపేస్తే ఏమన్నా బాగుంటుందమ్మా? వేరే వాళ్ళు దోచేస్తే బాగుంటుందమ్మా? మన ఇంటోళ్ళ కోసం బలైపోవచ్చు, మన ఇంటోళ్ళ కోసం మనం బలైపోవచ్చు, మన ఇంటోళ్ళ కోసం మనం ఖర్చు అయిపోవచ్చు, మన సొంతోళ్ళ కోసం మనకై మనం ఏమైనా చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళని చంపి వేరే వాళ్ళను కొట్టి మన ఇంటోళ్ళకి పెడితే అది భావ్యమంటారా? అది చెప్పండి. మాట్లాడండి. ఇంకా సిస్టర్ ఒక ఆలోచన చెప్పారు, సహోదరమణికి అందినటువంటి విషయం. మిగతా వాళ్ళు మాట్లాడండి. ఎలా మానవ హక్కులను దేవుడు ఏదో హరించేస్తున్నట్టుగానే, ఎస్పెషల్లీ పాత నిబంధనలు అంతట్లో చూస్తే మనకు అదే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు అలా చేసి ఉంటాడు? దాని వెనక ఏమన్నా అర్థం ఉందా? పరమార్థం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? మాట్లాడండి. శిక్షకు తగిన అంటే వారి పాపాలకు తగిన శిక్ష వేసినాడని, అంటే ఇతరులు చేయకుండా ఉంటారని ఆ విధంగా శిక్షలు వేస్తూ వస్తే మరణం సంభవిస్తుందన్న. ఓకే, వెరీ గుడ్ అమ్మా. అయితే మరి ఏమి తప్పు చేసి ఉంటారంటే అంత పాపం? అంటే వాళ్ళ మొత్తం జాతులు వాళ్ళందరినీ చంపేయటానికి ఏం పాతకం చేసి ఉంటారంటారు? మీకు తెలిసింది చెప్పండి. ఏ మహాపాతకాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు? మాట్లాడండి. దేవుడు వద్దన్నది చేయడమే మహాపాపం కదన్నా. ఇప్పుడు విగ్రహారాధన వద్దన్నాడు, అది చేయడం మహాపాపం కదన్నా. ఇంకా అలా తీసుకుంటే కొన్ని కారణాల వల్ల అదే పాపం అనిపిస్తుంది అన్న. ఓకే అమ్మా, విగ్రహారాధన ఒకటి. ఓకే, ఇంకా అసలు విగ్రహారాధన చేయొద్దని చెప్పింది ఎవరికి తెలుసండి? దేవుడు విగ్రహారాధన చెయ్యొద్దని చెప్పింది ఎవరికి? ఎవరికైనా ఎందుకు చెప్పుకుంటాడు ఇశ్రాయేలుకు మాత్రమే అంటే, వాళ్ళకి జీవము గల దేవుడు తెలుసు, జీవము గల దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పాడు. మరి వీళ్ళకేం తెలుసు? వాళ్ళకి నిరీక్షణ ఉందా? నిబంధన ఉందా? నిజమైన దేవుడు ఉన్నాడా? ఎవరు లేరు కదా. మరి అట్లాంటి వాళ్ళని ఈ విగ్రహారాధన నెపంతో చంపేయటం భావ్యం కాదు కదా. వాళ్ళకు ప్రవక్త ద్వారా చెప్పించినాడు కదా. అప్పటికి కాకుండా వాళ్ళు వాళ్ళ పద్ధతిని అనుసరిస్తూ వీళ్ళని హింసిస్తూ అట్లా చేసింటే వాళ్ళ మీద. ఓకే అమ్మా, ఇంకా అంటే వాళ్ళకి నేను అనే ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి ఎన్నో మంచిగా మారడానికి అవకాశాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు వాటిని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటూ అలాగే దుర్మార్గులుగా బతికారు అన్నది మనకు తెలియాలి. ప్రవక్తలు మోషే గారి నాయకత్వంతో ఈ మిగతా జాతులకి ఏం చెప్పలేదు కదా, దేవుడి గురించి అని చెప్పారా వాళ్ళు ఏమన్నా? యెహోషువ గారి నాయకత్వంలో ఏమి చెప్పింది లేదు కదమ్మా వాళ్ళకి. ఎవరైనా సురేష్, గణేష్, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అలా మాట్లాడండి. మిగతా వాళ్ళు అందరూ ఎవరన్నా దీని విషయమై. మీరే చెప్పండి అన్న, సమయం అవుతుంది. రైట్.
మంచిది, గమనించండి. ఎప్పటికైనా కానీ ఒక వ్యక్తి మీద, ఒక జాతి మీద, ఒక కుటుంబం మీద దేవుడు అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ గా ఆలోచించగలిగితే ఒక ప్రశ్నకు జవాబు ఆలోచన చేసి చెప్పండి. న్యాయమూర్తులు మనకు ఉంటారు. న్యాయమూర్తులు కోర్టులలో న్యాయమూర్తులు ఉంటారు కదండి. న్యాయమూర్తులు ఒక వ్యక్తికి లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పదుల మందికే ఉరి శిక్ష విధిస్తూ ఉంటారు. న్యాయమూర్తులు ఒక గుంపుకే కొన్ని సందర్భాలు ఉరి శిక్ష విధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ న్యాయమూర్తి విధించిన ఆ తీర్పును, ఉరి శిక్ష అంటే అర్థం ఏంటి? వాళ్ళని చంపేయమని ఆర్డర్ ఇవ్వడం కదా, ఒకటే మాట, అంతే కదా. వాళ్ళని చంపమని ఆర్డర్ ఇవ్వటం. ఈయనేం న్యాయమూర్తి అండి? వీళ్ళందరినీ చంపేయడానికా? ఇంకో మాట చెప్తాను ఇంకా అర్థం కావడానికి. ఒక న్యాయమూర్తి తన పదవీ కాలంలో కొన్ని వందల మందిని చంపేయమని ఆర్డర్ ఇచ్చుంటాడా లేదు చెప్పండి? తన సర్వీస్ లో ఎంతో మందికి ఉరి శిక్ష విధించి ఉంటాడు. ఈయన గవర్నమెంట్ ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించేసి, ఇంత ఒక పదవి ఇచ్చి, ఇంత జీతం ఇచ్చి, ఇంత స్థాయి హోదా ఇచ్చి కూర్చోబెడితే ఈయన ఏంటండి, ఈయన పదవీ కాలంలో ఇన్ని వందల మందిని చంపించేశాడు, ఇన్ని వేల మందిని చంపించేశాడని ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, అది సహేతుకంగా ఉంటుందా? ఉండదు. ఆయన జరిగించినటువంటి పాపాలకు తగినటువంటి శిక్షను విధించాడు. కేసును పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ విధంగా ముద్దాయిగా తేలాడు గనక దానికి తగిన శిక్ష అని అంటారు. అంతే తప్ప ఇప్పుడు ఈ జడ్జి గారు శవకాముకుడు అండి, ఎంతో మంది చనిపోవడానికి ఆర్డర్లు వేసారండి, అతను కోర్టు ఆర్డర్ ఇవ్వటం వల్లే వీళ్ళందరూ చచ్చిపోయారండి అంటే ఎంత పొరపాటో, ఎంత బుద్ధిహీనతో. అదే పొరపాటు దేవుడు పరమ న్యాయాధిపతి. నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఎవరినే గాని ఆయన ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా బాధించేవాడు కాదు అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తోంది. ఒకసారి ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది, ఒకసారి చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం చూడండి. విలాప వాక్యము 3వ అధ్యాయం 33వ వచనం ఒకరు చదవండి. హృదయపూర్వకముగా అనగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. దేవుడు హృదయపూర్వకముగా మనిషికి ఏమి కలగజేయటండి? విచారాన్ని కానీ బాధను కలుగజేయడట. అంటే ఆయన ఇంటెన్షన్ తో, ఆయనకై ఆయన ఏదో రాక్షసానందం అంటారే, ఆ సైకోయిజం కాదైంది. ఆయన సైకో కాదండి, సర్వప్రేమలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రేమాస్వరూపి. అందుకని హృదయపూర్వకంగా మానవుడికి విచారణను గాని బాధను గాని కలగజేయడు. ఉన్న బాధలను తీసేస్తాడు. ఆయన బాధను తొలగించేటటువంటి ప్రయత్నమే చేస్తాడు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని గమనించగలిగితే వాళ్ళ గురించి, అంటే ఆ జాతుల వాళ్ళ గురించి దేవుడు చెప్పిన కొన్ని భయంకరమైన నిజాలు మనం గమనించగలిగితే, ఆ జాతుల వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలను వాళ్ళు నమ్మిన దేవుళ్లకు బలి అర్పించేవాళ్ళట, అగ్నిగుండం దాటించేవాళ్ళట. వాళ్ళ నమ్మిన దేవతల పేరుతో హేయమైన దేవతలని మాటలు కనబడతాయి, చూసారా? విన్నారా ఎప్పుడన్నా? హేయమైన దేవతలని పదం చదివారా ఎక్కడన్నా బైబిల్లో మీరు? చదివిన బలి ఇస్తారు. తన హేయమైన దేవతలు అంటే ఏమనుకుంటున్నారు?
విగ్రహారాధన లేదన్నా. అసహ్యమైన విన్నా శృంగార దేవత. ఇప్పుడు ఈ హేయమైన దేవతలు అని అనగానే వాళ్ళ దేవతలే శృంగార దేవతలు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు వెచ్చలివేడిగా ప్రవర్తించు. అది దేవతల పేరుతో దేహాన్ని ఇష్టం వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నామే, ఇది రేవ్ పార్టీలని విన్నారా? న్యూస్ లోకి వచ్చి బెంగళూరులోనే ఈ విన్నాం. తెలుగు సినీ నటులు అందరు కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా రేవ్ పార్టీలో పోయారండి. ఇప్పుడు జరుగుతున్నవి కాదు. ఇప్పుడు ఏది చూసినా మనం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏదో కొత్తగా వచ్చారు అనుకుంటారేమో పొరపాటు. మునుపు ఉన్నవే, ఇంతకంటే దారుణంగా ఉన్నవే. ఈ హేయమైనటువంటి దేవతలు అంటే వాళ్లకు వాస్తవంగా చెప్పాలంటే అది ఏంటి, అసలు మనం చేయొచ్చా చేయకూడదా ఏంటనే పరిస్థితి. ఇప్పుడు బయలుదేవత ఉంది. బయలుదేవత రావడం కోసం, ప్రసన్నం చేయటం కోసం ఏలియా గారి కాలంలో ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పండి? చేతులు కోసుకొని ఇడుకుంటూ ఉన్నారు, కోసేసుకుంటున్నారు. అంటే ఏంటన్నమాట, మా దేవతను ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చెయ్యాలి. ఏమంటే నన్ను నేను ఇట్లా కోసేసుకుంటేనే నేను నీకు ప్రత్యక్షం అవుతాను, నీకు వరాలు ఇస్తాను అని అంటే అసలు వాళ్ళు దేవుళ్ళ కింద మనం ట్రీట్ చేయొచ్చా? లేదు ఎవరినో బలిస్తే నీకు లంకి బిందులు దొరుకుతాయి, నీకు నిధులు నిక్షేపాలు దొరుకుతాయని చెప్తే వాళ్ళను మనం ఆరాధించవచ్చా? ఇలా ఒకటి కాదు, బిడ్డలను కనుపుడబుట్టిన బిడ్డలనే అగ్నిగుండం దాటించే పరిస్థితులు, ఆ దేవతలకు బలిచ్చేటటువంటి పరిస్థితులు, విచ్చలవిడిగా శారీరక కోరికలు నియంత్రణలో లేకుండా ఆ దేవత పేరిటే చెరిగించేటటువంటి దుగుసాకరమైన కార్యాలు, ఒళ్ళు చీరుకునేటువంటి పనులు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు భూమి మీద ఇంత దుర్మార్గులు బతకనే కూడదురని ఎవడైనా ఒక సగటు మానవుడు అనుకుంటారు. దేవుడు సర్వాధికారి కదా. నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని అంటాడు. మానవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు. మనకు నెబుకద్నెజరు రాజు మానవ బుద్ధి కలిగిన వాడిని అని అంటాడు. మానవుడు అని అంటే ఎవరిని మనం ట్రీట్ చేయాలంటే, నేను మరలా మానవ బుద్ధి తెచ్చుకున్నాను, పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాను, ఆయన్ను గణపరచాను, ఆయన ఆధిపత్యం తెలుసుకున్నాను, ఆయన శ్రేష్టతను తెలుసుకున్నాను, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నానని ఆయన వ్యక్తిగా, ఆయన భక్తుడిగా ఎవరైతే బతుకుతారో వాళ్ళని మానవులంటే, అలాంటి వాళ్ళ కోసం ఈ భూగోళం దేవుడు ఏర్పాటు చేసింది, ఈ అనుకూలతలు ఏర్పాటు చేసింది. అంతే తప్ప ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ కోసం కాదు. అందుకే మనం వేగు చూడడానికి వెళ్తారు కదా, కనాన్ను వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పబడిందండి రిపోర్టు. ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క పెద్ద వచ్చారు కదా, వేగు చూడడానికి పంపించారు కదా మోషే గారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. మరి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ కనాన్ దేశంలో ఉన్నటువంటి ఆ జాతుల వాళ్ళందరూ ఎట్లా ఉన్నారని చెప్పబడిందండి వీళ్ళ రిపోర్ట్. ఎవరికైనా ఐడియా ఉందా? చాలా బలిష్ఠులు అని చెప్పబడిందని. ఉన్నారు అని చెప్తారు. బలిష్ఠులు, ఇంకా భయంకరులు. ఒకసారి చూద్దాము వాళ్ళ రిపోర్ట్ చూద్దాం. అంటే డైరెక్ట్ గా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళ రిపోర్ట్ మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఎందుకు దేవుడు ఇలాంటి పని డెసిషన్ తీసుకున్నాడు అనేది మనకు క్లారిటీగా అర్థం కావాలి. మనం నమ్మినటువంటి ఆ దేవుడి మీద ఇన్ని మాటలు, ఇన్ని అభాండాలు వేస్తూ ఉంటే, మేమేదో మానవోద్ధారకులము, మేమే ఈరోజు మానవులను కాపాడుతున్నాము, వాళ్ళ హక్కులను కాపాడుతున్నాము, వాళ్ళు ఈ విధంగా సగౌరవంగా బతకటానికి, ఇలా చంపబడకుండా, అన్యాయంగా, దుర్మార్గంగా ఇట్లా హింసించబడకుండా మేం కాపాడుతున్నాం అనే ఉద్దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యూమనిస్టులు ఫీల్ అయిపోతున్నారు. చాలా వాళ్ళే పొగుడుకుంటూ ఉంటున్నారు. ఇలా బైబిల్ దేవుడిని తప్పు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి తెలియాలి కదా. అందుకే చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32వ వచనం. మరియు తాము సంచరించిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో
చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెప్తీయులను సంబంధులైన అనాకు వంశపు నెప్తాలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ మీరు గమనించండి, ఇది నిజమా అబద్ధమా? చెడ్డ సమాచారము చెప్పారు కదా, అంటే లేనిది చెప్పారనుకుంటున్నారా ఎట్లా? మరి ఇక్కడ డౌట్ వస్తుంది మనకి కదా. చెడ్డ సమాచారం చెప్పారు ఆ దేశానికి సంబంధించి అని చెప్పబడింది కదండి. అంటే అది తప్పు అనే లేకపోతే ఒప్పనా చెప్పినట్టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్? ఉన్నదానికంటే ఎక్కువగా మామూలుగా వాళ్ళు ఉన్నారన్న దానికంటే ఇంకా ఎక్కువ వీళ్ళు కల్పించి చెప్పినారు. ఓకే, ఇంకా అది వీళ్ళకి ఇశ్రాయేళ్లకు చెడ్డ సమాచారం అన్నట్టుగా వాళ్ళు ఉన్నత దేహులు అంటే బలిష్ఠులుగా ఉన్నారని, వీళ్ళు వారి మధ్య మిడతల వల్లే కనిపిస్తున్నారు, ఇది మనకు చెడ్డది అన్నట్టుగా వాళ్ళు భావించారు అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇంకా వాళ్ళు మనుషులను మాత్రమే చూస్తున్నారు నా, దేవుడు వాళ్ళకంటే బలిష్ఠుడని వాళ్ళు గుర్తించలేదు నా. వెరీ గుడ్, అదే చెడ్డ సమాచారం అంటమ్మా. ఇది అసలు విషయం ఏంటంటే, మనుషులను చూసి బెంబేలెత్తిపోయి దేవుడి శక్తిని ఆశ్రయించకపోవటం అతి పెద్ద చెడ్డ సమాచారం. అంతే తప్ప వాళ్ళు చెప్పింది తప్పేం కాదు. 28వ వచనం చూడండి, 28వ వచనం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణ ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులను దక్షిణ దేశములో నివసించుచున్నారు. చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే బలవంతులట. ఏమండి, ఒక దేశంలో నివసించే వాళ్ళందరూ బలవంతులుగా ఉన్నారంటే దేనికోసం అయి ఉంటారు మీరు చెప్పండి? ఒక ఇంట్లో ఒక కుటుంబంలో అందరూ బలవంతులుగా ఉంటారండి? అందరూ ఉన్నత దేవులు ఉంటారా? ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. కానీ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ బలవంతులుగా, దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నత దేవులుగా ఎందుకు ఉండాలని వాళ్ళు ఆలోచన చేశారో తెలుసా? మనమే మాత్రమే జీవించాలి, ఎవడు మన దగ్గరికి రానేకూడదు. వచ్చిన ఈ ప్రాకారాలు గట్టిగా ఉంటాయి, ప్రాకారాలు దాటి వచ్చిన మనం బలంగా ఉండాలి, వాడిని స్మాష్ చేసేయాలి. అంటే వాస్తవంగా చెప్పాలంటే మానవ హక్కులను హరించే బ్యాచ్ ఇదంతా, అవునా కాదు? తనకంటే చుట్టూ బలహీనులు ఎంతమంది ఉన్నా కూడా మమ్మల్ని ఏం చేయకూడదు, ఏమన్నా మేము వాడి దగ్గర నుంచి లాక్కోవాలన్నటువంటి తత్వం తప్ప. అందుకోసమే ఒక మనిషి బలవంతుడుగా ఉండాలని అనుకోవడానికి సహేతుకమైన కారణాలు, మంచి కారణాల కంటే, మంచి ఉద్దేశం కంటే చెడ్డ ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. అంతవరకు ఎందుకండి? కండలు తిరిగించేటువంటి దేహం సంపాదించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళలో 90% అబౌవ్ ఏ ఆలోచన విధానం ఉంటుంది చెప్పండి? దేహదారుఢ్యాన్ని బాగా పెంచుకోవాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి, నేను ఇంకా హైట్ పెంచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏదో నాకు అవమానం కలిగింది అని బాధపడేటటువంటి పరిస్థితుల్లో ఉండి, లేదో నేను ఫిట్నెస్ ని కాపాడుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ. కానీ వీడు హైట్ పెంచుకోవాలని కానీ, లేదంటే ఇంకా బలం బాగా పెంచుకోవాలని కానీ అనుకుంటున్నానంటే, నా బలంతో ఎవరినైనా బెదిరించాలి, అదిలించాలి, వాడిని కొట్టగలగాలి, వాడిని దోచుకోగలగాలి, నేను పబ్బం గడుపుకోవాలి. ఈ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఈ పని చేస్తారు. మొత్తం దేశం అంతా అలా ఉందట. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే వీళ్ళు ముందు ప్రమాదకారులుగా ఉన్నారు. ఇంకా వాళ్ళు తమ జనులను భక్షించే దేశం అట. చూడండి, నివాసులను మొత్తం భక్షించేటటువంటి వాళ్ళట. చుట్టూ ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా కనాను దేశం సుభిక్షంగా ఎందుకుంది? సుభిక్షంగా తయారు చేసింది ఎవరు? వీళ్ళే. వీళ్ళ దేశం మాత్రం ఎందుకు పెట్టుకోగలిగారంటే వాళ్ళు ఏదో సస్యరక్షణ పద్ధతులు బాగా కష్టపడి సంపాదించుకుని చేసుకున్నది కాదు. ఎవరెవరినో కొట్టి దోచుకుని వచ్చినటువంటి పరిస్థితి.
మోయాబీలు ఉన్నారనుకోండి. మోయాబీలు ఎలాంటి వాళ్ళు, ఏమని రాయబడింది అని అంటే, వీళ్ళ గురించి వ్యభిచారము చేస్తూ వాళ్ళ దేవతలకు బలి అర్పిస్తూ నిజమైన జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళని కూడా టర్న్ చేయగలరు. మనకు అదే కదా జరిగింది సంఖ్యాకాండంలోనే మనం చూస్తే. బిలాము తర్వాత బాలాకు రాజు, మోయాబిల్ రాజు, వీళ్ళిద్దరు కుట్ర పన్ని ఇశ్రాయేల్ దగ్గరికి మోయాబు రాణులను పంపిస్తే వాళ్ళు వ్యభిచారం చేస్తే కదా దేవుడు కోపం వచ్చి తెగులు పుట్టించేది. వీళ్ళ డ్యూటీల పనులు అలాంటివి అనమాట. సో ఇటువంటి వాళ్ళు భూమి మీద మానవులుగా బతకటానికి కూడా హక్కు లేదు. అందుకే ఇవన్నీ తెలిసిన దేవుడు పరమ న్యాయాధిపతి ఏం చేయటం జరిగిందంటే, ప్రక్షాళన అనాలి, దాన్ని న్యాయము తీర్చటం అనాలి. పాపం పండింది, ప్రాణం పోయింది. ఇది కరెక్ట్ ట్యాగ్ లైన్ మనం ఆలోచన చేయాల్సింది. దేవుడు తీర్పు తీర్చాలు అనేనండి, అంతే తప్ప వాళ్ళది ఏదేదో. అసలు అలాంటి వాళ్ళని చూస్తే మనమైనా కడుపున పుట్టిన బిడ్డల్ని ఎవరైనా చంపుకోనుకుంటారా? అగ్నిగుండం దాటించాలని, బలర్పించాలని, దేవతల పేరుతో విచ్చలవిడిగా దేహాలను చీరుకూరటం కానీ, లేదంటే ఆ వ్యభిచారాలకు సంబంధమైనటువంటి పాపాలకు ఒడిగట్టం కానీ ఎవరు చేస్తారు? కాబట్టి అందుకొరకే దేవుడు అలాంటి సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మరొక విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా దేవుడికి ఉన్న గొప్ప మనసు ఎలాంటిదంటే, ఏ ఒక్కరిని కూడా, ఈవెన్ నీ దగ్గరికి పరదేశిగా, దీనుడుగా, దిక్కులేని వాడిగా ఎవరైనా వచ్చి ఉంటే, ఇశ్రాయేలీయులారా, నా బిడ్డలారా, మీరు అలాంటి వాడిని కూడా ఎట్టి పరిస్థితుల్లో బాధించకూడదని గట్టి ఆజ్ఞలు జారీ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఒకసారి చూద్దాం చరిత్రలో ఏం జరిగిందంటే. మరొక విషయం ఏంటంటే, అసలు ఒక మనిషి సాటి మనిషిని పరిపాలించే సిస్టమే పెట్టలేదు దేవుడు. ఆయనకు అసలు ఇష్టం లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఒక మనిషిని మరో మనిషి పరిపాలించే వ్యవస్థని ప్రారంభం నుంచి ఇష్టపడలేదు. అంత గొప్ప మనసు దేవుడిది. ఎందుకంటే ఒక మనిషి మరో మనిషిని పరిపాలించే పరిస్థితి వచ్చింది అని అంటే, అది ఎంతో డ్యామేజ్కే కారణమవుతున్నదని తెలుసు దేవుడికి. అందుకే దేవుడు ప్రారంభంలో మానవుల్ని ఆశీర్వదిస్తూ ఏమేమి ఏలమని చెప్పాడండి? దేవుడు ఏలమని చెప్పేటప్పుడు ఏమేలమన్నాడు? భూమి మీద జీవులను ఏలమన్నాడు, సముద్రంలో చేపలను ఏలమన్నాడు, ఆకాశ పక్షులను ఏలమన్నాడు, కానీ సాటి మనిషిని ఏలమని లేడు. ఓకే, గమనించండి. కాబట్టి ప్రారంభం నుంచి ఈవెన్ రాజరిక వ్యవస్థ మాకు కావాలయ్యా సకల జలన మర్యాద చొప్పున అని సమూయేలు గారి దగ్గరికి ఇశ్రాయేల్ సమాజం అంతా వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా దేవుడు వారిస్తాడు, వద్దు నాయన, ఇది ప్రమాదకరం ఉంటుంది, మీ బిడ్డల్ని బానిసలుగా చేసుకుంటారు, మీ రాజు దగ్గర వంటశాలలో వంట పనికి పెట్టుకుంటారు, వాళ్ళ ఆయుధాలు మోసేవాళ్ళుగా పెట్టుకుంటారు, వాళ్ళ రథాలకు ముందు పరిగెత్తే వాళ్ళుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటారు, మిమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటారు. వద్దు నాయన ఆ సిస్టము. నేను ఉన్నాను కదా మీకు దేవుడిగా, మీకు రాజుగా నేను ఉన్నాను కదా, మీకు ఏం తక్కువైందిరా అని దేవుడు అప్పుడు కూడా వారిస్తాడు. ఎన్ని చెప్తున్నా విన్నటువంటి వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాతే, గోడ దెబ్బ చెంప దెబ్బ తగిలిన తర్వాత కొంతమందికి బుద్ధి వస్తుంది. అలాంటి టైంలో దేవుడు ఇంకా ఎక్కువగా ఆలోచన చేయడు, ఇచ్చేస్తాడు, పర్మిట్ చేస్తాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, చిన్న కుమారుడు వచ్చి, మనకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటారు కదా చిన్న కుమారుడు సంగతి. అదే మన భాషలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు అంటారు కదా. ఆ చిన్న కుమారుడి పరిస్థితుల్లో, ఆస్తి నా మాట నాకు ఇవ్వు అంటే ఏం మాట్లాడలే. గమనించండి. ఏరా నేనేమన్నా చచ్చిపోయాను అనుకున్నావా? నేను ఇంకా బతికే ఉన్నాను, మనసాన కూడా పడలేదు. అసలు ఇప్పుడు వచ్చిన సమస్య ఏముందిరా? మీ అన్నయ్యతో ప్రాబ్లమా, నాతో ప్రాబ్లమా? ఏం క్వశ్చన్ చేయలే. ఎందుకంటే వాడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. అందుకే వాడికి ఎప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడు తిరిగి వస్తాడని వదిలేస్తాడు దేవుడు. అలాగే ఇచ్చేశాడు. మీకు మళ్ళీ బుద్ధి వస్తుందిరా, వీళ్ళందరూ హింస పెడుతూ మిమ్మల్ని బాధిస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది నాకు. అందుకే పెద్దలు అంటారు మంచి మాట, నీడ విలువ తెలియాలంటే ఏముండాలట? నీడ విలువ తెలియాలంటే ఏముండాలంటారండి? ఎండ
ఎండలోకి పోయి నీళ్ళలోకి వచ్చి చూడండి, అమ్మో ఎంత గొప్పదిరా నీడ అనిపిస్తుంది మనకి. అట్లా మనం బాగా గమనించగలిగితే దేవుడి విలువ తెలిసి రావాలంటే ఇదిగో ఇట్లాంటి దెయ్యాలను పెట్టుకొని ఉండాలి చుట్టూ. అప్పుడు అర్థం అవుతుంది దేవుడు అంటే ఏంటి. కాబట్టి దేవుడు ఎలాంటి మనసుతో ఉంటున్నాడు అనేది కొన్ని సందర్భాలు మనం గమనించగలిగితే పిల్లారా, నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనం. పరదేశిని విశ్రమించవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. విధవరాన్లనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్ము కత్తి చేత చంపెదను. మీ భార్యలు విధవరాన్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఇది దేవుడి గురించి అర్థం కానటువంటి వాళ్ళు తప్పుపట్టాలను బురదలాలనుకునేవాడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఎక్కడ ఆలోచన చేస్తాడంటే 24వ వచనంలో అంటాడు కదా, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపిస్తాను, మీ భార్యలు విధవరాళ్ళు అయిపోతారు, మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు అనే మాటలు చూస్తారా, అదొక్కటి తీసుకుంటారు. మనం ఎట్లయితే వాగ్దానాల దగ్గర ఏమంటారు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. ఈ మాట ఎవరి కోసం చెప్పాడు దేవుడు? ఎవరికైనా ఐడియా ఉందా? యెహోషువ గారి కోసం చెప్పాడు. యెహోషువ గారికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏంటి అసలు నేపథ్యం ఏంటి, సందర్భం ఏంటి? ఏం అవసరంలా, మనకు అది నచ్చింది మనం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అంటాడు. ఎవరినన్నాడు ఏంటో వద్దు. అట్లాగే విమర్శకుడు కూడా ఏం చేస్తాడంటే, నేను నాకు కోపం రగిలిపోయి కత్తి చేతి చంపించేస్తాను, మీ భార్యలు విధవరాలు అయిపోతారు, మీ పిల్లలు దిక్కులు అవుతారంటే దేవుడు అన్నాడు, అవ్వ ఇంత మాట అనొచ్చండి, ఈ విధంగా బెదిరించొచ్చండి. బెదిరింపులు దేవుడు అండి బైబిల్ దేవుడు. ఎప్పుడు చూసినా నన్నే ఆరాధించు అంటారు. మరి మన నాన్న నన్ను నాన్న అనకుండా పక్కింటోడిని నాన్న అనమంటాడా? బుద్ధి లేని మాటలు చాలా మంది మాట్లాడతారు. ఇక్కడ గమనించండి, దేవుడు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడంటే, విధవరాలని దిక్కులేని పిల్లల్ని బాధించమని ఉంటారంట. విధవరాల జోలికి ఎందుకు వెళ్తారు, దిక్కులేని పిల్లలకి జోలికి ఎందుకు వెళ్తారంటే, వాళ్ళు దిక్కులేని వాళ్ళు, వాళ్ళని ఏమన్నా కూడా ఎవరు పట్టించుకోవడం అనుకుంటున్నారు. గమనించండి, దిక్కులేని వాళ్ళు అనుకుంటే అప్పుడే దానిలో నుంచి వచ్చింది ఒక మంచి సామెత. ఏమని? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. వాళ్ళకు దేవుడే దిక్కు. నాబోతుకు దిక్కు లేదు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు నాబోతును చంపించేసి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటే ఆ దిక్కులేని నాబోతు తరపున దేవుడు బయలుదేరాడు. అది అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడికి మించిన హ్యూమనిస్ట్ ఎవరున్నారండి అసలు? ఎవరు నాబోతు, ఎవరు పరలోకంలో ఉన్న సర్వాధికారైన దేవుడు? అంత చిన్న నలుసు లాంటి ఒక వ్యక్తి కోసం పరలోకపు దేవుడు దిగాడు అంటే ఎంతగా మానవుడి కొరకు దేవుడు పరితపిస్తున్నాడు అర్థం చేసుకోవాలి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చరిత్రలో ఇప్పుడు ఊరియా ఎంత చూడండి, దావీదు గారి దగ్గర ఉన్నటువంటి 100 మంది సైన్యంలో ఆయన ఒకడు. ఊరియా భార్య కోసం నిలబడతాడేంటి? తన ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పబడింది కదా. తన దేవుడి ఉద్దేశాలని నెరవేర్చిన వాడు దావీదు అని చెప్పబడింది కదా. అంత గొప్పవాడికి కూడా వ్యతిరేకంగా నిలబడ్డారంటే దేవుడికి కావలసింది నీతి పక్షపాతి అయిన న్యాయం కావాలి. వాడు ఎవడైనా సనవాడైనా సొంతోడైనా పగోడైనా నీతిగా బతికితే హక్కున చేర్చుకుంటాడు. లేదు సొంతవాడు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా లోకానికి పట్టిస్తాడు. అందుకే కొత్త నిబంధనలో మత్తయి సువార్త ప్రారంభమయ్యేటప్పుడు కూడా ఊరియా భార్యగా ఉండినటువంటి ఆమె బత్షెబయందు అని ఎందుకు మెన్షన్ చేస్తాడు తెలుసా? దావీదు గారు చేసిన తప్పును జ్ఞాపకం చేసే పరిస్థితి. ఈ తప్పు మీరు చేయొద్దని చెప్పేటువంటి పరిస్థితుల్లో దేవుడు వాడిన పదజాలం అండి అది.
చాలా మందికి తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు బాధ పెట్టద్దు. వారు ఏ విధంగానైనా బాధను ఉంది దేవుడికి నన్ను మొరపెడితే నేను వింటా. నేను వింటా. పాట ఉంది, యెహోవా నా మొరలు ఆలించెను, తన మహాదయను నన్ను అనుగ్రహించెను అని. కాబట్టి అలా దిక్కులేని వాణ్ణి దేవుడు అక్కున చేర్చుకునేటటువంటి దేవుడు. అలా దేవుడు ఏం చేస్తున్నాడంటే, అందుకొచ్చింది ఆయన కోపం. ఆయన మనసు ఎంత గొప్ప చూడండి. మానవతావాది ఎంత గొప్పదండి. ఈరోజు మరి ఎంతగా ఇంత హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఇవన్నీ వచ్చినా కూడా ఎంతో మంది బాధిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు మరి దేవుడు ఏం చేస్తున్నాడు మీకు డౌట్ రావచ్చు. దేవుడు ఒక లెక్క ఉంటది, మర్చిపోకండి. దేవుడికి ఒక లెక్క ఉంటది, ఎప్పుడు వరకు ఎవడికి అవకాశం ఇవ్వాలి అని. అందుకే అమాలేకీయుల అక్రమము ఇంకా ఏం కాలేదంటాడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఆదికాండం 15వ అధ్యాయంలో, అమాలేకీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అని అంటాడు. చదివారు కదా అది? ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అమాలేకులు కాదు, వీళ్ళు అమోరీయులు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళింది. అమోరీయుల నేను 15 అంటున్నానమ్మా, 17కు వెళ్ళిపోతున్నారు. 15 అంటే మన బాగా అర్థం అయ్యే భాష అంటే 15. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనక నీ 4వ వారు. ఒక్క నిమిషం అమ్మా. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అంటే వాళ్ళని నేను ఎందుకు తీసేయలేదంటే, ఇంకా భూమి మీద ఎందుకు తుడిచేయలేదంటే, వాళ్ళ పాపం పండాలి. చెట్టు మీద ఆకు పండితే రాలిపోద్ది, మానవుడి పాపం పండితే రాల్చేస్తాడు దేవుడు. అందుకే వాళ్ళ పాపం పండేంత వరకు వెయిట్ చేస్తాడు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు అయిపోయేంత వరకు చూస్తాడు. ఆ తర్వాత దేవుడు దేశం తీసుకుంటాడు, శిక్షిస్తాడు. దానికి ఎవరు మినహాయింపు అయితే కాదు. ఓకే, తర్వాత ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు చెప్తూ వస్తున్నాడో గమనించగలిగి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం పిల్లరా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం. తిరగటినైనను తిరగటి మీద దుమ్మునైనను తాకట్టు పెట్టకూడదు, అది ఒక జీవనాధారము తాకట్టు పెట్టినట్లే. చూడండి, దేవుడు తాకట్టు తిరగటిని గాని తిరగటి మీద దిమ్మని గాని పెట్టుకోవద్దు, ఒకటి జీవనాధారం. అది అంటే ఏం ఆలోచన చేస్తున్నాడు? ఒక్కొక్కడు పేదవాడు తిరగలి విసరటము వలన కాస్తో కూస్తో సంపాదించుకుంటున్న దాని మీద కూడా దృష్టి సారిస్తున్నాడండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడు, ముల్లోకాలను పరిపాలిస్తున్న మహా చక్రవర్తి, ఎవడో ఒకడు కూలికి నాలికి పని చేసుకుంటూ తిరగటిని తిప్పుతూ ఉన్నటువంటి వాడి మీద దృష్టి సారిస్తున్నాడంటే ఎవరు మానవతవాది? వాడి దిమ్మను పెట్టకూడదు. దిమ్మం మీద ఆ తిరగటి దిమ్మను నువ్వు అసలు తాకట్టే పట్టకూడదు. వాడి జీవనాధారాన్ని నువ్వు తీసేసినట్టే అని మాట్లాడతాడు. ఇంకా 10వ వచనం. నీ పొరుగు వానికి ఏదైనాను నీవు ఎరువు ఇచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. చూడండి, ఈరోజు చట్టాలు చెప్తున్నాయి ఏది అంటే, లోన్ తీసుకుని ఉంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాయి, ఏదైనా అప్పు తీసుకుంటే ఏం చేస్తారండి? ఇంటికి బియ్యాలేస్తున్నారు, ఇంటికి తాళాలు వేసేస్తున్నారు, వాళ్ళని తిట్టుతున్నారు, వాళ్ళని అవమానపరుస్తున్నారు, ఆస్తులను జప్తు చేస్తున్నారు. దేవుడు అంటాడు, నువ్వు ఎరువిచ్చావు, ఆ తాకట్టు ఏదో వస్తువు పెట్టున్నావు, వాడి దగ్గర నువ్వు దాన్ని వసూలు చేసుకోవటానికి ఇంటికి కూడా వెళ్ళొద్దు, వాడి ఇంటి బయటికి రావాలి. ఎంత ఆలోచన చేశాడు ఆయన. మానవ హక్కులను కాపాడటం అంటే ఇది. గమనించండి. 14వ వచనం చూద్దాం. 14వ వచనం.
నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. 16 కూడా 14 15 కూడా చదువు. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఇండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెట్టునేమో అని నీకు పాపమగును. కుమారుల దోషం. సో ఇక్కడ కూలివాడి కూలి కూడా నాకు తెలిసి ప్రపంచంలో ఏదో కార్మికులు కూలోళ్ళు సంఘం అధ్యక్షులు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇలా ఆలోచన చేస్తుంటారండి. ఏ నాటి కూలి ఆ నాటికి నువ్వు ఇచ్చేయి. వాడు ఎందుకంటే సాయంత్రం దొరికే ఆ కూలి మీదే మనసు పెట్టుకొని ఉంటాడు కాబట్టి వాడి నోరు కొట్టద్దు, వాడి కడుపు కొట్టద్దు అని చెప్పింది బైబిల్ దేవుడు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేస్తే దిక్కులేనటువంటి వాళ్ళకి అక్కడికి వచ్చి ప్రత్యక్షమై న్యాయం తీర్చేవాడే బైబిల్ దేవుడు అయితే ఆయన శవకాముకుడు అంటారా? ఎంత పొరపాటు అండి. ఒకసారి కొత్త నిబంధనలు కూడా చూద్దాం ఈ విషయాన్ని. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేతులు కోసిన పనివానికి ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కిక్కలు సైన్యమునకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు దేవుడున్న మాట చూడండి. మీ చేలు కోసరే పనోళ్ళు ఉదయం నుంచి ఎండ కూడా లక్ష్యం చేయకుండా, బడలికను లక్ష్యం చేయకుండా మీ చేలు కోసరే. అట్లాంటి వాళ్ళకి కూలి ఇవ్వకపోతే మోసముగా బిగబట్టిన కూలి మరపెడుతుందట. అన్యాయంగా తమ్ముడి ప్రాణాన్ని తీసాడు కయ్యను. దేవుడు నిలబడ్డాడు లేదా? వచ్చాడు లేదా? గమనించాడు. కనుక ప్రియులారా, మానవ హక్కుల కోసం నిజంగా మానవుడంటే దేవుడికి ఎంత వరకు ఉంటది ఆలోచన ఉంటదంటే, అనాదిగా అసలు ఈ సృష్టి పుట్టక మునుపు నుంచే ప్రణాళిక వేసుకొని మనల్ని కాపాడుకోవటానికి తన ప్రియమైన కుమారుణ్ణి, తనతో సమానుడైనటువంటి వాడిని బలి చేసి మరి మనల్ని కాపాడుకున్నాడు. అది మానవ హక్కులను పరిరక్షకుడు అని అంటే మనము నమ్మిన దేవుడే. అన్ని విషయాలు, పరదేశి విషయంలో చెప్తాడు, తాకట్టు పెట్టుకున్న దాని విషయంలో చెప్తాడు, కూలివాడి విషయంలో చెప్తాడు, దిక్కులేని పిల్లల విషయంలో చెప్తాడు, అలాగే భర్త లేనటువంటి విధవరాళ్ళ విషయంలో చెప్తాడు. ఎన్ని విషయాలండి దేవుడు. అలాగే చాటి మనిషిని పరిపాలించే పద్ధతిని నిరసిస్తాడు ఆయన. కాబట్టి ఇది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జీవము కలిగిన ఉత్తముడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పరిపూర్ణుడైనటువంటి, మానవతావాది అయినటువంటి దేవుడి గురించి తెలుసుకోవాల్సిన సత్యాలు, చేతనైతే పరమార్థాన్ని గ్రహించి శరణు వేడితే క్షమించటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు బైబిల్ దేవుడు. కాబట్టి మనలో కూడా ఏ ఒక్కరికి మన దేవుడు, మన తండ్రి విషయంలో ఒక అస్పష్టత ఉండకూడదు. మన నాన్న గురించి మనకంటే ఎక్కువగా ఈ భూమి మీద ఎవరికి తెలియదు కదా. మీ నాన్న గురించి మీకే బాగా తెలుసు, మా నాన్న గురించి నాకే బాగా తెలుసు. అలాంటిది మనందరి ఆత్మల కన్న తండ్రి దేవుడు. ఆ తండ్రి గురించి ఇంకా ఎక్కువ సత్యాలు మనం తెలుసుకోవాలి. మన తండ్రి స్వచ్ఛత ఏంటో తెలుసుకోవాలి, మన తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, మన తండ్రి నడిపింపు ఏంటో తెలుసుకోవాలి, మన తండ్రి మానవతా వాదం ఎలాంటిదో తెలుసుకోవాలి. అది తెలుసుకొని హేతు అడుగుతున్న వారికి జవాబు చెప్పడానికి సిద్ధపడాలి. ఈ పాఠం ఈరోజే తమ్ముడు సురేష్ సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేసి జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ పెడతాడు. మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియపరచండి. మన తండ్రి ఖ్యాతి అపఖ్యాతి పాలవుతూ అపార్థం అవుతున్నటువంటి దినాల్లో ఎవరెస్ట్ కంటే ఎక్కువ గొప్పది, ఊహకు అందని గొప్ప ప్రేమ, ఊహాతీతమైన మానవాతీతమైన ప్రేమకు నిదర్శనం మన దేవుడని
నిరూపించే క్రమంలో మీ వంతు ప్రయత్నం చేయండి. మీకు కూడా ఇప్పటి వరకు ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని తీసుకువేసుకోండి. మన కన్న తండ్రి ఎవరిని హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా బాధించేవాడు కాదు, విచారణకు గురి చేసేవాడు కాదు. వీలైతే మన కన్నీళ్లు తుడిచేటటువంటి వాడు, మన బాధలను తీర్చేటటువంటి వాడు, మనకు ఊరటనిచ్చేటటువంటి వాడు, మనకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తునిచ్చేవాడు, ఉన్నత లోకాల్లో చేర్చేవాడు, ఉన్నతంగా చూసుకునేవాడు. అది మన దేవుడు. ఓకే, ఎవరికైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.